నగర చరిత్రలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక నాయకుడని టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు గౌతమి జీవ కారుణ్య సంఘం చైర్మన్ వరే శ్రీనివాసరావు అన్నారు. 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మనవాడు మన ఆదిరెడ్డి కార్యక్రమం షెడ్యూల్ ను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక గోరక్షణపేటలోని శ్రీకారం ఫంక్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు నాయకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలిపారు. ప్రతి వార్డులో కార్యకర్తలను నాయకులను కలిసి వారి వ్యక్తిగత కుటుంబ రాజకీయ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటికే దేవాదాయ శాఖ కమిటీలలో సుమారు 140 మందికి బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు. వరే శ్రీనివాస్ మాట్లాడుతూ నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ కార్యకర్తల సంక్షేమం లక్ష్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణులు సహకరించాలని పిలుపునిచ్చారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆదిరెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత రాజకీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. టీడీపీ నాయకులు కోసూరి చండీప్రియ, కప్పల వెలుగుకుమారి, ద్వార పార్వతీసుందరి, కోరిమిల్లి విజయశేఖర్, కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబీ తదితరులు పాల్గొన్నారు. జూన్ 12 నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ కార్యక్రమం రాజమండ్రి నగరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం షెడ్యూల్ అంతా కూడా నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు గారు విడుదల చేస్తారు. యాక్చువల్గా చూసినట్లయితే నేను గత 1987లో నేను కౌన్సిలర్గా పోటీ చేసి నెగ్గడం జరిగింది. అక్కడి నుంచి 10 సంవత్సరాలు గ్యాప్ ఎలక్షన్ జరగలేదు. 2001కి 2 మళ్ళీ జరిగింది ఎలక్షను. అక్కడి నుంచి 3 సార్లు నేను నెగ్గడం జరిగింది. అంటే ఇదంతా చెప్పగల కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో నాకు చాలామంది నాయకుల్ని, వివిధ రకాల పార్టీ అయినటువంటి రాజకీయ నాయకులు అందరినీ కూడా చూశాను. వాళ్ళకి వ్యవహార శైలి కూడా నేను చూడటం జరిగింది. అయినప్పటికీ నేడు మనం చూసుకున్నట్లయితే మన రాజమండ్రి యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు గడిచిన 2 సంవత్సరాల్లో ఆయన పరిపాలన చూసుకున్నట్లయితే గత 40 సంవత్సరాల పరిపాలన చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా కనపడింది నాకు. ఆ ఉద్దేశంలో నేను ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచన నాకు వచ్చింది. దాంట్లో భాగంగా మన వార్డు మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం అనౌన్స్ చేస్తారన్న తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. కనుక అటువంటి నాయకుడికి అందరూ కూడా సహకరించాలని చెప్పే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. మన వార్డు మన ఆదిరెడ్డి ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం అందరం కలిపి చేస్తాం. అందరూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి అందరూ కలిసి ఆ రోజు సాయంత్రం వాళ్ళందరితోటి కలిసి ప్రజలతోటి అలాగే వార్డులో ఉన్న ఆ కమిటీతోటి కలిసి సమస్యలన్నీ పరిష్కరించడానికి కార్యక్రమం తీసుకున్నారు. అలాగే షెడ్యూల్ ఒక నెల రోజుల షెడ్యూల్ మాత్రం ఇప్పుడు విడుదల చేస్తున్నాం. 12వ తారీఖు స్టార్ట్ అయ్యి షెడ్యూల్లోనూ మొదటి వారం 1, 2 వార్డులు, 21, 22, 23 వార్డులు, అంటే వారానికి 2 పర్యాయాల కింద 1, 2 వార్డులు ఒకరోజు, 21, 22, 23 ఒకరోజు పెట్టడం జరుగుతుంది. అలాగే రెండో వారం వచ్చి షెడ్యూల్ వచ్చి 38, 40 వార్డులు, అలాగే 45, 46 వార్డులు. మూడో వారం వచ్చి 47, 44 వార్డులు, తర్వాత 14, 15 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. 4వ వారం వచ్చి 48, 49 వార్డులు, 24, 25 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల రోజుల్లో ఈ వార్డులు కాకుండా అంటే ఇంచుమించుగా 16, 17 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. 17 వార్డులు కాకుండా నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేయడం జరుగుతుంది. ఈ షెడ్యూల్కి కూడా 3 రోజులు ముందుగా అక్కడున్న ప్రజలకి ఆ కమిటీకి తెలియపరిచి వెళ్ళి ఆ 3 రోజుల ముందులో ఏదైతే దిగువ తరగతి ఎస్సీ ఎస్టీలు కానీ లోబడిన ప్రాంతాల్లోనూ వాళ్ళ ఇళ్లలో ఎమ్మెల్యే గారు ఒకరి ఇంట్లో ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత నైట్ హాల్ట్ చేసి అక్కడే పడుకొని ఆ చుట్టుపక్కల ప్రజలతోటి, ఆ ఇంట్లో వాళ్ళతోటి, ఆ చుట్టుపక్కల నివాసం ఉన్న వాళ్ళతో అందరితో కూడా సమస్యలన్నీ పరిష్కారానికి మాట్లాడి మరుసటి రోజు ఉదయం లేచి ఆయన శానిటేషన్ కానీ లేకపోతే వాటర్ స్పెషాలిటీ కానీ అలాగే ఇంకా దగ్గర వ్యాపారస్తులు ఉంటే వ్యాపారస్తు సమస్యల మీద కానీ
చిరు వ్యాపారస్తుల సమస్యల మీద కానీ ఈ బళ్ళోళ్ళు రేపు పొద్దున్న కార్పొరేషన్ వస్తుంది మమ్మల్ని ఏం చేస్తారన్న భయభ్రాంతులతో ఉన్నారు చిరు వ్యాపారస్తులు, వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది.